నియోజకవర్గంలో ఉన్న పిల్లలు 200 మంది పిల్లలకి మళ్ళీ టాటా అడ్వాన్స్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ వారికి 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత జాబ్స్ కూడా వస్తాయి. అంటే ఇట్లా ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే కాదు, ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి మళ్ళీ జాబ్స్ కూడా వస్తాయి. ఇది అంటే చాలా ఒక మంచి ప్రోగ్రామ్. ఒక ఏటీసీ ద్వారా 200 పిల్లలకి మరి వారికి చాలా వినూత్నంగా నైపుణ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీలో ఇండస్ట్రీ రివల్యూషన్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అటువంటి ఏవైతే రోబోటిక్స్ ఉంటాయో వాటి సందర్భంగా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి మళ్ళీ జాబ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇందాక మళ్ళీ గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ కూడా మళ్ళీ చూస్తే గతంలో మళ్ళీ వడ్డీ వాపస్ తిరిగి రాలేదు. ఇప్పుడు మీకు వడ్డీ ఓన్లీ 7% 5% మాత్రమే నాకు తెలిసిన వరకు. మీరు 12% బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా కూడా ప్రభుత్వం నుంచి తిరిగి మీకు 5 నుంచి 6% మళ్ళీ వడ్డీ వస్తున్నాయి. అంటే మీకు భారం లేకుండా మరి మీరు మంచి యూనిట్స్ కానీ తర్వాత మళ్ళీ ఈ అమ్మ ఆదర్శ పాఠశాల వర్క్స్ మీకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత స్కూల్ యూనిఫామ్ స్టిచింగ్ కూడా మీకు అప్పచెప్పడం జరిగింది. అంటే మహిళలు చేతులు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మళ్ళీ మీరు 15 రోజుల్లో ఆర్టీసీ డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే మహిళలు కూడా బాగా పడతాయి. మహిళల చేతిలో డబ్బులు వస్తే వాళ్ళ కుటుంబంకి ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, యువతలకి కరెక్ట్ దిశానిర్దేశం కానీ అవి కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా కుటునూరు మండలంలో ఖానాపూర్ నియోజకవర్గంలో పని జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్ని పరిష్కారం అంటే ఒక 1-2 years లో చేయాలి అంటే కష్టం. సమస్యలు వస్తాయి, మనం అందుకే గ్రామ సభ పెడతాం. సమస్యలు చర్చ చేయాలి, దానికి పరిష్కారం చేయాలి. కొందరు అంటే మళ్ళీ ఆ పరిష్కారం ఏ విధంగా చేయాలి దానికి డిస్కషన్ చేసి ఇందాక గౌరవ సర్పంచ్ గారు చెప్పారు, కొందరు యువతులు కూడా చెప్పారు నాకు వాటర్ సమస్య కానీ, సీసీ రోడ్ సమస్య కానీ, డంపింగ్ రోడ్ సమస్య ఉన్నాయి. సో అవి కూడా తప్పకుండా పరిష్కారం అయితే దానికి నేను ఎమ్మెల్యే గారు కలిసి మళ్ళీ ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు 1 by 1 పరిష్కారం చేస్తూ మళ్ళీ ఉట్నూరు మండలంలో కానీ ఖానాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి తప్పకుండా చర్య కూడా తీసుకుంటాము మీ అందరికీ కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ అదేవిధంగా మిగతా ఈ డెవలప్మెంట్ ఏం చేద్దామని దానికి జరగాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మనము బోర్వెల్ వేయాలి, ఏ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి, ఈరోజు గ్రామ సభ ద్వారా నిర్ణయాలు తీసుకొని సంబంధిత అధికారులు పంపిస్తే దాని మీద చర్యలు అనేవి ఉంటాయి. కాబట్టి నేను ఏమంటే ముఖ్యంగా వార్డు మెంబర్లకి మీ వాడకట్టలో తిరగండి. మీ యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించారు. గెలిచినాక ఒక తీరు, గెలవకంటే ఒక తీరు. గెలిచే ముందు అనేక రకాల హామీలు గెలిచిన తర్వాత అన్ని మర్చిపోయి కదా ఇంటికాడ ఉండడం అది కాదు. కాబట్టి క్షేత్రస్థాయిలో తిరగండి, సమస్యలు తెలుసుకోండి. ఈ రోజు ఇక్కడ చాలా మంది మాట్లాడారు. మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన కావచ్చు, గుంటూరులో రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వ చాలా వస్తువులు ఉంటాయి. మనకి ఎన్ని ఇచ్చినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. కాబట్టి ప్రభుత్వాలు అనేకంగా చేస్తూనే ఉంటాయి. కానీ ఇంకా దానివల్ల మనం ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఆర్థికంగా ఏ రకంగా బలోపేతం కావాలి మీ అందరికీ తెలుసు. వాస్తవంగా ఒక బ్యూరో లీడర్ గారు చెప్పింది, ఈరోజు వాళ్ళకు బస్సులు కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, సన్న బియ్యం ఎక్కడ స్కీమ్లో మేము ఎక్కడ కూడా మేనిఫెస్టో పెట్టాలి. ప్రతి పేదవాడు 3 పూటలు భోజనం చేయాలని సన్న బియ్యం తీసుకొచ్చాను. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చాం. కొంతమంది పిల్లలు పుడితే వాళ్ళ పేర్లను యాడ్ చేసేసినాం. అట్లా దగ్గర నా నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 కుటుంబాలకి రేషన్ కార్డు ఇచ్చాను. అంటే దగ్గర 150,000 మంది వరకు ఒక్క కుటుంబం ఒక రేషన్ కార్డు 5 అనుకున్న యావరేజ్ చేసుకున్నా మనం 25,000 కుటుంబాలకు మనం రేషన్ కార్డు ఇచ్చాం. నా నియోజకవర్గం విషయం చెప్తున్నాను. కాబట్టి నేను ఏమంటే ఆశామాసి కాదు, పేదవాడికి 3 పూటలు తిండి కావాలంటే అతని చేతిలో రేషన్ కార్డు ఉండాలి. అదే రేషన్ కార్డు లేకపోతే అతనికి బియ్యం అనేది దొరకదు. బియ్యం దొరకకపోతే ఇబ్బంది పడతారు. అందుకే రేవంత్ అన్న చాలా క్లారిటీ తోటి ప్రత్యేకించి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా